ఏ అస్కర బస్కా ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఎందుకు చెప్పావురా? ఎందుకు చెప్పావు? ఇందుని చెప్పరా రామానుజం, ఎందుకు చెప్పావు? చెప్పరా ఇందుని ఎందుకు చెప్పావు? వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపుతో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికెళ్తే ఏ అస్కర బస్కా ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. అయ్యో అయ్యో ఇందమ్మ 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 లేమా 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 ఇందమ్మ కడుపుతో చచ్చిపోతుందయ్యా. అయ్యో వద్దే. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలేంటరా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను. వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా? ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమొక్కలు వేసుకొని కూర్చుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చెప్పాడా మంచి అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి. కుల పిచ్చిపోయిందాక మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పనిచేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం.